రెడీ సార్. సార్, పాపం పుణ్యం దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? పాపం పుణ్యం వీరెండిటికి అసలు నిర్వచనాలే లేవు. పాపం ఒకరికి పాపమైంది ఒకరికి పుణ్యం కావచ్చు, ఒకరికి పుణ్యమైంది ఇంకొకరికి పాపం కావచ్చు. సో దెర్ ఈజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్. ఒకడు చూడండి, పెద్ద పులి ఆహారం జింక, అది చంపి తినేస్తుంది. దాని ఉద్దేశంలో అది పాపం కాదు, తన పొట్టకుటి కోసం చంపుతుంది. కానీ జింకకు సంబంధించినంత వరకు అది దానికి ప్రాణానికి సంబంధించిన విషయం. సో దానికి అది పాపమే అనిపిస్తుంది. మళ్ళీ జింక పచ్చిగడ్డి తింటుంది, గడ్డి కూడా జీవమే. ఆ జింకకి పాపం కాదు, కానీ ఆ గడ్డికి అది పాపం అనిపిస్తుంది. సో దేర్ ఈజ్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ పాపం పుణ్యం. సో మనకు ఇతరులకి హాని కలిగించినంత వరకు మన జీవన విధానం ఉంటే అది మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అది ఎవరికి హాని కలిగించేది కాదు, కాబట్టి అది ఆచరణీయం. ఇప్పుడు దొంగలు ఉంటారు, దొంగలది కూడా ఒక వృత్తి. దొంగతనం చేయటం అనేది వృత్తి ఒక కాలంలో ఉండేది, ఇప్పుడు అందరూ చేస్తున్నారు. ఒకప్పుడు దొంగల వృత్తి ఉన్న వాళ్ళే దొంగతనం చేసేవాళ్ళు, దారి దోపిళ్ళు చేసేవాళ్ళు, ఇళ్లలో పడి దోచుకునేవాళ్ళు. వాడు దారి దోపిడికి వెళ్ళే ముందు ఆ అడవిలో ఒక దేవత దగ్గరికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి, ఇవాళ దోపిడీ చేయడానికి వెళ్తున్నాను, నాకు మంచిగా ధనం వచ్చేటట్టు చూడు అమ్మ, నేను తర్వాత నేను నీకు ఇంకో 10 కొబ్బరికాయలు కొడతాను, లేకపోతే ఒక 10 కోళ్ళను బలిస్తానని చెప్పుకొని పోతాడు. పోయి అక్కడ దారి దోపిడిలో ఎంతోమందిని కొడతారు, చేస్తారు, ధనం సంపాదించుకొని వస్తాడు. సో అది వాడికి పాపం కాదు. పాపం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది, మనం చేసే పని కరెక్టా కాదా అన్నది. అది కరెక్ట్ కాదన్నప్పుడు ఎవరు జనరల్గా చేయరండి, ఎంతో అవసరమైతే తప్ప జనరల్గా ఎవరు చేయరు. వాడికి మనసుకు నేను చేసేది కరెక్టు అనిపించినప్పుడే చేస్తాడు. ఒక పరమ దుర్మార్గుడైనా కానివ్వండి, ఒక హంతకుడైనా కానివ్వండి, హత్య చేయటం కరెక్టు అని అనుకున్నప్పుడే వాడు హత్య చేస్తాడు, లేకపోతే వాడు చేయడు. వాడికి ఏమవసరం? సో ఇట్లా వాడికి ఎవరికి రీజనింగ్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి పాపం పుణ్యం అన్నది ఇట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ స్టాండర్డ్ ప్రొఫార్మా, లేకపోతే ఒక స్టాండర్డ్ డెఫినేషన్ అన్నది ఎక్కడా లేదు.